ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో రైతులు ఆందోళన విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళన కొనసాగుతూనే ఉంది. కిసాన్ క్రాంతి యోజన పాదయాత్ర పేరుతో మా రైతులు చేపట్టినటువంటి మహాపాదయాత్ర ఢిల్లీ సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి ఉదయం తెల్లవారుజామున ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్నటువంటి రైతులంతా కూడా ఢిల్లీలో ప్రవేశించి కిసాన్ ఘాట్ వద్ద తమ నిరసన తెలియజేయాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే వారందరినీ కూడా బారికేడ్లతో బైఠాయించి వారందరినీ కూడా నిలువరించడం జరిగింది. ఉదయం ఏదైతే పరిస్థితి నెలకొందో అదే తాజా పరిస్థితిని కూడా ఇప్పుడు రైతులు అదేవిధంగా ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు బారికేడ్ను తొలగించి లోపలికి ప్రవేశించాలన్న తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైతులని ఢిల్లీలోకి అనుమతించేది లేదన్న స్పష్టంగా వారందరినీ కూడా అడ్డుకోవడం జరుగుతుంది. రైతులంతా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఆందోళన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వరకు కూడా మేము ఈ ప్రయత్నాన్ని మానుకోమని చెప్పేసి కూడా వారంతా సంకల్పించుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాక్టర్లు అదేవిధంగా వారు తెచ్చుకున్నటువంటి వాహనాలతో ఇక్కడే గాజీపూర్ అదేవిధంగా గజియాబాద్ ప్రాంతాల్లో బైఠాయించి వంట కార్యక్రమాలు కూడా రోడ్డుపైన నిర్వహించుకొని వంటవార్పు కార్యక్రమాలతో తమ నిరసనని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 70,000 మంది రైతులు ఉదయం ఈ యొక్క ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నప్పటికీ ఇప్పుడు దాదాపు 30,000 మంది రైతులంతా కూడా రోడ్లపై బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు మాత్రం తూర్పు ఢిల్లీ అంతటా కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరట్ ఎక్స్ప్రెస్ హైవేపైకి ఎవరిని కూడా అనుమతించడం లేదు. రైతుల మహాపాదయాత్ర ఏదైతే ఉందో ఇది ఢిల్లీలో ప్రవేశించినట్టయితే దేశ రాజధానిలో శాంతి భద్రతలకు కొంత విఘాతం కలిగే అవకాశం ఉంది కాబట్టి వీరందరినీ అనుమతించడం లేదంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ గాజీపూర్ అదేవిధంగా గజియాబాద్ ప్రాంతాల్లో రైతులంతా మరోసారి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు వారందరినీ కూడా బారికేడ్లు అడ్డుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వారందరూ ఏదైతే ట్రాక్టర్లు వాటితో పాటు బారికేడ్లను ఢీకొని ముందుకొచ్చే ప్రయత్నంలోనే మధ్యాహ్నం బాష్పవాయు గోళాల ప్రయోగం అదేవిధంగా వాటర్ క్యానల్ ప్రయోగించినప్పుడు కొంత రైతులకి గాయాలు కూడా కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రైతులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ రైతుల ఓట్లు అడిగేటప్పుడు మాత్రం రైతుల దగ్గరికి వస్తారు. కానీ ఇప్పుడు ఇవాళ రైతులంతా కూడా తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఢిల్లీ చేరుకుంటే మాత్రం మమ్మల్ని ఢిల్లీలోకే ప్రవేశించడానికి వీలేదంటగా ప్రవర్తించడం సరికాదని చెప్పేసి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ భారతీయ కిసాన్ యూనియన్ ఈ ర్యాలీ నిర్వహణకు ఉన్నటువంటి యూనియన్ ఏదైతే ఉందో ఆ యూనియన్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రధానంగా పలు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అంగీకరించినప్పటికీ కూడా మొత్తం డిమాండ్లు ఏదైతే రైతులు 21 డిమాండ్లతో ఈ పాదయాత్రను చేపట్టారో ఆ డిమాండ్లన్నింటినీ కూడా నెరవేరిస్తేనే మేము ఈ మహాపాదయాత్రను విరమించుకుంటాం తప్ప లేకుంటే విరమించుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా రైతులు స్పష్టంగా తమ డిమాండ్ను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులు ఏవైతే పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం అదేవిధంగా స్వామినాథన్ సిఫారసులు అమలు చేయడంతో పాటు రైతులకు రుణమాఫీ అదేవిధంగా బోరు బావులకు సంబంధించి ఉచిత విద్యుత్ ఇవ్వడం రైతులపై అధికంగా పడుతున్నటువంటి కరెంటు ఛార్జీలను కూడా తగ్గించాలన్న పలు ప్రధానమైన డిమాండ్లతో ఈ గత నెల 23న హరిద్వార్ నుంచి రైతులంతా కూడా ఈ పాదయాత్ర చేపట్టారు. అక్టోబర్ 2న అంటే ఇవాళ ఉదయం ఢిల్లీ చేరుకొని కిసాన్ ఘాట్లో తమ నిరసనను ముగించాలని చెప్పేసి భావించినప్పటికీ ఢిల్లీ పోలీసులంతా కూడా ఈ రైతులందరినీ కూడా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లోనే చేయడంతో కొంత ఆందోళన పరిస్థితి నెలకొంది. ఈ ఆందోళన అదేవిధంగా కొనసాగుతుండడంతో అటు యూపీ ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర పెద్దల నుంచి కూడా రైతు యూనియన్ సంఘాలతో అదేవిధంగా రైతులతో చర్చలు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. అయితే వీరు మాత్రం మాకున్నటువంటి 21 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరిస్తేనే మేము ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తాం తప్ప అసలు మా నిరసన ఏదైతే ఉందో మా రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇవన్నిటి మీద ఒక స్పష్టమైన హామీ లభిస్తే కానీ వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. కిసాన్ ఘాట్ చేరుకొని రైతుల ఆకాంక్షను అభిలాషను కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా చాటి చెప్పాలన్నదే మా లక్ష్యం. రైతులను అణచివేసే విధంగా ఇలా పోలీసులను ప్రయోగించి లాఠీ చార్జీలు చేపట్టడం సరికాదని రైతులు ఎంతో మండిపడుతున్నారు. ఓట్ల అప్పుడు మాత్రం రైతులకు కావాల్సిన ప్రభుత్వాలకు ఇప్పుడు మాత్రం రైతుల ఆకాంక్షలు అన్నదాత వివరించేందుకు వచ్చినప్పుడు మాత్రం అడ్డుకోవడం తగదని చెప్పేసి కూడా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. రైతులు ఏవైతే ట్రాక్టర్లలో 10 రోజులకు ముందుగానే ఏ విధంగా అయితే ప్రిపేర్ అయ్యి వచ్చారో ఆ 10 రోజుల్లో భాగానే ఇవాళ కూడా మేము ఉండడానికి ఎలాంటి వెనకడుగు వేసేలేదు. మేము ఇక్కడే వంట వార్పు చేసుకొని మమ్మల్ని అనుమతించేంత వరకు కూడా ఇక్కడే వేచి ఉంటామని చెప్పేసి స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు ఇక్కడ పోలీసులకు అటు విధంగా రైతులకు మధ్య జరుగుతున్నది తోపులాట సంబంధించిన ప్రస్తుత పరిస్థితి.